అసలు ఎలా ఉంటాడు వాడు? సమయం ఎంత కఠినమైన రామకార్యానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన పోలికలు వాళ్ళ అమ్మవి, అంజనమ్మవి. ఆయన భుజాలు భుజాలు కావు. కైలాసగిరి పర్వతాలు. అందరి గుండెల్లో రక్తం ప్రవహిస్తే ఈయన గుండెల్లో రాముడు వాసిస్తాడు. భక్తుడి గుండె అంటారు. దానివల్ల ఎంతటి మహారథులైన ఈయన విజయభేరికి సాటి రారు. భయం అంటే పరిచయం లేని ఆ కళ్ళు. సంధికి చూస్తున్నారా, వినాశానికి చూస్తున్నారా అర్థం కాదు. ఒక ముక్కలో చెప్పాలంటే జ్ఞాన గుణాలకి ఒక సాగరమైన. కొమ్ము విసిరే ముక్కు చూటి